హాయ్ ఫ్రెండ్స్, ఇన్ ద కంటిన్యూషన్ వీడియో అనేది ఇది ఇప్పుడు నారా లోకేష్ గారు వెళ్ళి మ్యాచ్ చూస్తారు. ఓకే, స్టేట్ డివైడ్ అయింది, 3 రాజధానులు పడ్డాయి, ఒక క్రికెట్ స్టేడియం అంటూ నిర్మించి ఒక మ్యాచ్ అంటూ జరిగిందా? అట్లీస్ట్ ఒక ఐపీఎల్ ఆయన అక్కడ పోయి, బాబు నేను ఒక సీఎం కొడుకుని, మా నాన్న ఒక సీఎం, మరో ఆయన డెప్యూటీ సీఎం, ఈజ్ ఎ పొలిటీషియన్. ఓకే, పవన్ కళ్యాణ్ ఇప్పుడు హిందీలో కూడా బాగా ఫేమస్ అయ్యాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన పోయి మ్యాచ్లు మా ఏపీలో పెట్టండి, ఐపీఎల్ పెట్టండి, ఇంటర్నేషనల్ మ్యాచ్లు పెట్టండి, మా ప్రతిభని గుర్తించండి, మా ప్రతిభని ఎంకరేజ్ చేయండి, మా దగ్గర కూడా టాలెంట్ ఉంది, మా కుర్రకాలను ఎంకరేజ్ చేయండి అని చెప్పి మాట్లాడుకుని సెట్ చేసి లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి ఆయన వెళ్ళాడు. దానికి ఫ్లైట్ టికెట్ డబ్బు లేదా, పర్సనల్ డబ్బు వేసుకుని వెళ్తుంటాడు. ఒక మ్యాచ్ అనేది మనం ఎక్కడికి వెళ్తే మన ఇక్కడ టాలెంట్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ఆహ్వానించి ఆ టాలెంట్ని బయటికి పంపించి ఎంకరేజ్ చేయాలి కదా మనందరం. అవునా కదా? ఒక బాధ్యత. పోనీ మీ దగ్గర ఆటలు పెట్టే కబడ్డీ సాంగ్ ఆడిందా? అసలు కబడ్డీ ఎప్పుడు అయిందో కూడా సాంగ్ తెలియదు. ఫుట్బాల్, టెన్నిస్, హాకీ, షటిల్, ఒకటా రెండు ఎన్ని క్రీడలు ఉన్నాయి. ఎంతమంది ప్రతిభ ఉన్నా కూడా వాళ్ళు ప్రతిభ చూపెట్టుకునే దమ్ము లేక ఎక్కడో పని చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఎక్కడో పని చేసుకుంటూ బ్రతుకుతుంది. నేను చెప్పే మీలాంటి వాళ్ళ గురించి కాదండి, నాలాంటి వాళ్ళ గురించి. మీరు చాలా ప్రతిభావంతులు. మీ అందరూ ఎక్కడో పని చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఎంత ప్రతిభ ఉన్నా ప్రతిభని చూపెట్టే టైం లేక కొంపలో కూర్చుని ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఆ ప్రతిభను ఇచ్చే అవకాశం ఎవరికైనా ఇచ్చారా? ఆయన నారా లోకేష్ వెళ్ళి అక్కడ మాట్లాడుకుని నెక్స్ట్ జరిగే ఇంటర్నేషనల్ మ్యాచ్ మన ఏపీలో జరగాలి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రావాలి, ఇక్కడ ఉన్న లోకల్ టాలెంట్ని కూడా మనం ఎంకరేజ్ చేయడం వెళ్ళారు. వేరే ఉద్దేశం ఏం లేదు. ఆయన బిజీ షెడ్యూల్ అవన్నీ ఆయన వర్క్ చేసుకుని వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుని వచ్చాడు. ప్రతిభని ఎంకరేజ్ చేస్తున్న బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఎవరికైనా ఉంది ప్రతిభని ఎంకరేజ్ చేస్తున్న బాధ్యత. ప్రతిభ ఎంకరేజ్ చేయకపోతే ఎలా? జీవితంలో అందరు పైకి రావాలి, అందరు బాగుండాలి. సర్వే జనం సుఖంగా బాగుంటుంది. ఏది నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకోండి. నేను ఈ రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో వీడియో చేస్తాను. నేను ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని అవమానించట్లేదు. కొన్ని మాటలు ప్రెస్ మీట్లో వింటుంటే నవ్వొచ్చి చేస్తున్నా. ఆయన అక్కడికి వెళ్ళి మ్యాచ్ చూసే ఉద్దేశం కూడా తర్వాత ఆయన మాట్లాడతాడుగా. ప్రతిభని ప్రతి ఒక్కలా ఎంకరేజ్ చేయాలండి. ప్రతి ఒక్క ప్రతిభని ప్రతి ఒక్కలా ఎంకరేజ్ చేయాలి. పిలిచండి, కూర్చోండి, మాట్లాడండి, ప్రతిభని ఎంకరేజ్ చేయండి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. నేను చెప్పే మీలాంటి వాళ్ళ గురించి కాదు, నాలాంటి వాళ్ళ గురించి. ఇంకోలాగా తీసుకోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.